ప్రియులారా, 23వ కీర్తన అనేటువంటిది నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచములో తెలియని వారు కానీ ఆ కీర్తన సాధ్యమైనంత వరకు అందరూ ఏం చేస్తారండి, బట్టి పట్టేస్తారు. మొట్టమొదట పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించే కీర్తన ఏది? 23. ప్రియులరా, ఈ 23వ కీర్తన దావీదు తన స్వంత అనుభవాలలో నుండి రాశారు కాబట్టి ఎంతో నిశ్చయితతో వ్రాయగలిగాడు. ప్రియులరా, ఈ కీర్తన మనందరం ఎరిగి ఉన్నాం, కానీ ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను. ఇందులో వ్రాయబడిన అనుభవాలు మన జీవిత అనుభవాలుగా మనం కలిగి ఉన్నామా? బట్టి పట్టాం, నాకు తెలుసండి, మొదలు పెట్టామంటే అయిపోయిందాకా ఆపకుండా చెప్పగలుగుతాం. దేవుడు మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడంటే, ఈ 23వ కీర్తనలో ఉన్న ప్రతి లైను నీ అనుభవంగా మారాలి, మన అనుభవంగా మారాలి. ప్రియులరా, ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము కలిగి ఉండవలసినటువంటి సన్నిహిత సంబంధాన్ని గురించి, ఆయనతో మనం కలిగి ఉండవలసిన అన్యోన్యత గురించి, ప్రియులరా, ఆయనతో మనం కలిగి ఉండవలసిన వ్యక్తిగత సహవాసం గురించి బహుతేటగా తెలియపరుస్తూ ఉన్న కీర్తన 23వ కీర్తన. ఈ కీర్తనలో దేవుడు ఒక కాపరిగా చిత్రీకరించబడటం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దేవుడిని గురించి మంచి అవగాహన, చక్కని జ్ఞానం మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి వాడో మనకి అర్థమైతే ఆయనను గురించి మనం లోతుగా తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆయనను మనం ఎరిగి ఉన్న దానిని బట్టి మనం కూడా దానికి అనుగుణంగా జీవించటానికి మన జీవితాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఏమని ప్రయత్నం చేస్తాం? నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన సత్యవంతుడు, ఆయన ఎరిగి ఉండాలి. ఆ దేవుడు ఎలాంటి వాడు ఎరుగుంటే అలాగ జీవించటానికి మనం కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఆయన సత్యవంతుడు, ఎస్, నేను అబద్ధం ఆడకూడదు, నేను సత్యం మాట్లాడాలి. ఆయన ప్రేమ, జాలి, దయ కలిగిన వాడు, నేను కూడా ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలి. ఇలాగా ఆయన మనం ఎరిగి ఉండటం గురించి కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఈ భూమి మీద మనం జీవించే దినాలలోనే గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి లోతుగా తెలుసుకోవాలి, ఆయనతో సన్నిహితంగా జీవించటం నేర్చుకోవాలి, మన హృదయమును ఆయనలో స్థిరపరచుకోవాలి. ప్రియులరా, ఆయన యొక్క మాధుర్యతను మనం పొందుకొని మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనందరికీ తెలిసిన కొన్ని వచనాలు ఉంటాయి. ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల, రుచి చూడాలి, ఆయన దయాళుడు. అంతేకాదు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఎస్, ఆయనలో ఉన్న రుచులు తెలియాలి. ఆయన దగ్గర ప్రేమ ఉంది, ఆయన దగ్గర కాపుదల ఉంది, ఆయన మన మీద శ్రద్ధ పెట్టే దేవుడు, ఆయన మన మీద కృప చూపించే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఈ లక్షణాలన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. నేను అనుకుంటాను 23వ కీర్తన గనక బైబిల్లో పొందుపరచకపోతే 2 నష్టాలు ఖచ్చితంగా జరిగుండే. దేవునితో ఎన్నో మధురమైన అనుభవాలు మనం మిస్ అయిపోయి ఉండేవారిమే. 2, ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఉండేవారిమే. 23వ కీర్తన నిజంగా చక్కగా దేవునితో మధురమైన అనుభవాలు ఏర్పాటు చేసే కీర్తన ప్రియులరా.
ఈ కీర్తన మనలను ప్రోత్సాహపరుస్తుంది, పురికొల్పుతుంది. చాలా సమయాల్లో మనం దిగులు పడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, కలత పడుతూ ఉంటాం. అలాంటి వారిని ఆదరిస్తుంది, సేద తీరుస్తుంది, దప్పిక తీరుస్తుంది, బలపరుస్తుంది ఈ కీర్తన ప్రియులారా. మరణ పడకలో ఉన్న వారికి కూడా ధైర్యము కలిగించే కీర్తన ప్రియులారా, ఆదరణ కలిగించే కీర్తన. ఇక్కడ ఈ కీర్తనలో ప్రతి వచనము, ప్రతి లైను అద్భుతమైనది. కానీ ఈరోజు నేను కొంచెం ఆ కాపరి గొర్రె గురించి చెప్పి నేను చివరి వచనంలో కూడా చివరి లైన్ దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడు తనను కాపరిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. మనుష్యులమైన మనలను ఇక్కడ గొర్రెగా, అసలు నిజంగా ఈ ప్రతి వచనంలో దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరిణజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రతిదీ కూడా ఎంత దగ్గర సంబంధం. అసలు ప్రతి వచనం చదువుతుంటే ఆయనకి తనకి మధ్య ఉన్న అనుబంధం, ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ ఒకరి మీద ఒకరు కలిగి ఉన్న శ్రద్ధ ఎంత చక్కగా అర్థమవుతున్నాయి. ఇక్కడ దేవుడు కాపరిగా, మనుష్యులను గొర్రెలుగా పోల్చబడుతూ ఉన్నారు. గొర్రెలు అంటే ప్రియులారా దీనమైన జీవులు, దీనమైనవి. అంతేకాదు చాలా అవివేకంతో ఉన్నటువంటి జీవులు ఏమన్నా ఉన్నాయా, ప్రాణులు ఏమన్నా ఉన్నాయా అంటే అవి గొర్రెలే. వాటంతటా అవి ఎక్కడికైనా నడవగలవా అంటే ఎప్పుడూ నడవలేవు. వాటిని నడిపించడానికి ఎల్లప్పుడూ ఎవరుండాలి? కాపరు ఉండాల్సిందే. కాపర్లే ఎవరో ఒకరి మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. అది గొర్రెల యొక్క లక్షణం ప్రియులారా. అంతేకాదు గొర్రెలకు మేత బాగున్న కొత్త స్థలాలను వాటంతటా అవి వెతుక్కోలేవు ప్రియులారా. వాటిని గనక వదిలిపెడితే అంతకుముందు ఎక్కడైతే మేత మేసినయో అక్కడ కొంచెమే ఉన్నా కూడా అక్కడికే వెళ్తుంటాయి తప్ప మంచి మేతున్న స్థలం వెతుక్కోవటం కూడా పాపం వాటికి తెలియనంత అవివేకమైన జీవులు ప్రియులారా. రోజు కాపరి దొడ్డికి తోలుకెళ్తా ఉంటాడు ఆ గొర్రెల దొడ్డిలోనికి. 1000 సార్లు తోలుకుపోయాను కదా, ఇక ఈ గొర్రెలు వెళ్ళిపోతాయిలే అని గనక ఊరు బయటికి తోలుకెళ్ళి ఆయన కాపరి ఏదన్నా కాస్త పనుందుల ఇంటి వైపు తిప్పి ఇక ఈ గొర్రెలను వదిలిపెడదాము, అవే ఇంటికి వస్తాయి అని చెప్పి అనుకుంటే 1000 సార్లు తోలుకొని వెళ్ళిన ఆ గొర్రెలు ప్రియులారా తిరిగి తమ యొక్క స్వంత దొడ్డి తెలుసుకొనలేవు ప్రియులారా, తెలుసుకొనలేవు. దారి తెలియదు. ఎంత అవివేక జీవులంటే ముందు ఒక గొర్రె నడుస్తూ ఉందనుకోండి, పొరపాటున అది గుంటలో పడింది అనుకోండి, మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? దారి చూసుకుని ఆ గుంటలో పడకుండా పక్కకి వెళ్తాయి కదా. లేదు లేదు లేదండి, ఒక గొర్రె గనక ఆ గుంటలో పడితే మిగిలిన గొర్రెలు కూడా అదే దారిలో వెళ్ళి ఆ గుంటలోనే పడతాయి. అంతెందుకండి, మన బుచ్చర్ మనకి ఆదివారం నాడు సప్లై చేస్తాడే ఆయన, వాళ్ళని ఏమంటారో మరి, కసాయివాడు అంటారో సంథింగ్ ఏదో పేరు పెడతారు. సరే, ఆయన మాంసాన్ని నరకటానికి ఒక గొర్రెను తీసుకెళ్ళి ఒక స్థలములో కట్టేసి దాన్ని నరుకుతూ ఉంటాడు. ఆ నరికేటప్పుడు మిగిలిన గొర్రెలకు ఆ గొర్రె వేసే కేకలు వినబడతా ఉంటాయి, ఆర్తనాదం వినబడతా ఉంటుంది, అరుపులు వినబడతా ఉంటాయి. ఇంత వినబడినా అక్కడ రక్తం ప్రవహిస్తూ ఉన్నా మిగిలిన గొర్రెలను తీసుకెళ్తుంటే కషాయాడమ్మట మిగిలినవి కూడా, అరే ఇక్కడి నుంచి ఇంతకు ముందు వెళ్ళిన గొర్రెదేదో ఆర్తనాదం వినబడింది, ఇక్కడేదో రక్తం కనబడుతుంది, ఇక్కడికి నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని అనుకోదు, కషాయమ్మడబడి చక్కగా వెళ్ళిపోద్దండి. ఈ గొర్రె ఎవరో తెలుసుగా మీకు? ఇంకా చెబుతాను, ఇంకొకటి చెప్పి ముందుకెళ్దాం ప్రియులారా.
చూడండి, ఈ గొర్రెలన్నీ కూడా వధించబడటానికి ఒకదాని వెంట ఒకటి ఆ వధపీఠం దగ్గరికి వెళుతూ ఉంటాయి. ఈ గొర్రెలు తమను తాము రక్షించుకోగలవా? ఒక తోడేలు వచ్చింది, అక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి. ప్రియులరా, వీటి దగ్గర మంచి బలంతో వాటిని ఎదుర్కోగలదా అంటే తోడేలను చూసి పాపం చెదిరిపోవటం తప్ప వాటిని ఎదుర్కొనేంత శక్తి బలము వీటికి లేకపోవటం బాధాకరం. ప్రియులరా, తమను తాము రక్షించుకోలేవు, దారి తప్పుతాయి. మంచి దారిలోనికి రావాలి అనుకుంటే కానీ పాపం తెలియదు, రాలేవు. అందుకే పౌలు గారు అంటాడు, నేను కూడా మంచి చెయ్యాలి అనుకుంటాను కానీ నేను చేయలేకపోతున్నాను, కీడు చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ గొర్రెకు తెలియదు పాపం ఎలాగా మంచి చేయాలో, ఎలాగ మంచిగా జీవించాలో. ప్రియులర, తన ప్రయత్నాలలో తాను మంచి వ్యక్తిగా మార్చబడలేరు. సరే, తమను తామేమన్నా కాపాడుకుంటాయా? పెద్ద కొమ్ములు ఏమన్నా ఉంటాయా? లేతే వాడిగలిగిన గోర్లు ఏమన్నా ఉంటాయా? లేతే భయంకరంగా చీల్చేసే పళ్ళు ఏమన్నా ఉంటాయా అని ఆలోచన చేస్తే ఇవి కూడా ఏముండవు ఈ గొర్రెకు. కాబట్టి ఒక క్రూర జంతువు ఏదైనా వెంటబడితే తప్పించుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆపద సమయంలో ఏమన్నా రెక్కలు ఉన్నాయా ఎగిరి పైకి వెళ్ళటానికి? రెక్కలు లేవు. పరిగెత్తటానికి లేడి కాళ్ళు జింక కాళ్ళు లాగా ఏమన్నా ఉంటాయా? అది లేవు తప్పించుకొని అంత వేగంగా పారిపోవటానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారంట గొర్రెలంట కాపరి లేక ఉండటం చూసి ఏం పడ్డాడు? కనికరపడ్డాడు అని. ప్రియులరా, మత్తయి 9:36లో వారు కాపరి లేని గొర్రెల వలె చెదరియుండుట చూచి ఆయన కనికరపడెను. ప్రియులరా, ఇలాంటి గొర్రెకు ఒక క్షేమం ఉంది. ఏంది అంటే ఈ గొర్రె గనక కాపరిని వెంబడిస్తూ ఉంటే, ఈ గొర్రెకు మరి కాపుదలలా? ఇంత అవివేకమైన గొర్రె, ఇంత తెలివి తక్కువ గొర్రె, మరి దీనికి కాపుదల ఎట్లా అంటే కాపరికి దగ్గరగా ఉండటమే ఈ గొర్రెకి కాపుదల. ఇక అదొక్కటే. ప్రియులరా, నువ్వు తండ్రి అయిన దేవునికి ఎంత సమీపంగా ఉంటావో నీకంత కాపుదల ఉంటుంది, అంత భద్రత ఉంటుంది, అంత క్షేమం ఉంటుంది. అందుకే దావీదు మహారాజు ఈ కాపరి గురించి ఆయనకి తెలుసు. ఒక మంచి గొర్రెల కాపరి దేవుడు అన్న విషయం దావీదుకి తెలుసు. మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణం కూడా పెడతాడు. ప్రియులారా, ప్రాణం కూడా ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అందుకే సింహము నోటిలో పట్టుకొని గొర్రెను తీసుకొని వెళుతూ ఉంటే సింహము నోటిలో ఉన్నటువంటి గొర్రెను దావీదు ఏం చేశాడు? ఆ సింహాన్ని చీల్చి ఆ గొర్రెను సింహము నోటిలో నుండి కాపాడాడు. ప్రియ సంగమ, నువ్వు నేను కూడా ఒకప్పుడు ఇదిగో వధకు వెళ్ళిపోతూ ఉన్నాం, అమాయక జీవులుగా బ్రతుకుతున్నాం. అరే, నా ముందు నడిచిన వాడు త్రాగుడు అనే బాటలో వెళ్ళి కుటుంబం పాడు చేసుకున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, జీవితం పాడు చేసుకున్నాడు. నేను ఆ బాటలో వెళ్ళకూడదు అని తెలిసి కూడా మిగిలిన గొర్రెలు అదే బాటలో వెళుతూ ఉన్నాయి. అరే, నా ముందు నడిచిన వాడు వ్యభిచారం అనే మార్గములోనికి వెళ్ళాడు, వాడి కుటుంబం నాశనమైపోయింది, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, శాపగ్రస్తమైపోయింది. నేను ఈ బాటలో నడవకూడదు, నేను వెళితే నా కుటుంబానికి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి, నా శరీరములో మరణకరమైన రోగాలు వస్తాయి అని ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నాడంటే ఈ గొర్రె కూడా, ఆ పిచ్చి గొర్రె, ఆ ముందెళ్ళిన గొర్రె ఆ వ్యభిచారములో ఏ విధంగా పడిందో, ఆ త్రాగుడులో ఎలా పడిందో, ఆ సూదంలో ఎలా పడిందో, ఆ
మోసకీరితమైన క్రియలలో ఎలా చిక్కుకుపోయిందో, ఆ చిగటి కలిగిన దొంగ ఊబిలో ఎలా కూరుకుపోయిందో తెలిసి కూడా చూస్తూ కూడా ఏం చేసింది గొర్రె కూడా? ఈ దినాల్లో అనేక మంది జీవితాలలో ఇలానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూస్తున్నారు. అక్రమ సంబంధాల వలన రోజు రోజు మనుషులు చస్తూ ఉన్నారు. అయినా ఆ మురికి జీవితాన్ని వదిలిపెట్టటంలా, ఆ ముందెళ్ళిన గొర్రెకు ఏం జరిగిందో చూసి కూడా ఆ రోత, అపవిత్ర, అసహ్య, అసభ్య జీవితాన్ని విడిచిపెట్టడానికి మానవుడు ఇష్టపడటంలా. ప్రియ సంగమా, అయితే ఈ కరుణామయుడైన దేవుడు ఈ ఉదయకాలం ఈ మంచి కాపరి తనకు సమీపంగా ఉండే ప్రతి గొర్రెను ఎంత కాపుదల, గర్జించే సింహము వలె సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉంటే, ప్రియ సంగమా, వాడు చాలా మందిని నోట కరుచుకొని, ఎలాగైతే దావీదు సౌలుతో చెప్తున్నాడు, ఒక సమయములో సింహం నోట కరుచుకొని నా గొర్రెను తీసుకొని వెళుతూ ఉంటే, ఎస్, నిన్ను నన్ను కూడా ఒకప్పుడు సాతానుడు నోట కరుచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశాడు ఈ కరుణామయుడైన దేవుడు? ఈ మంచి కాపరి తన ప్రాణాన్ని అడ్డువేసి, తన ప్రాణమును అడ్డువేసి నిన్ను నన్ను కూడా కాపాడి, ప్రియులరా, ఈ మంచి కాపరి, మంచి కాపరి, ఈ గొప్ప కాపరి మనల్ని ఎంత కాపుదల ఇచ్చి చక్కగా, ప్రియులరా, మంచి కాపరిగా తన ప్రాణమును సహితం మన కోసం పెట్టి, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఆ దొడ్డిలోనికి తిరిగి చక్కగా నడిపించుకుంటూ ఉంటాడు. అందుకే ప్రతి వచనములో కూడా ఎంతో దీవెన ఉన్నది. దావీదు ఈ అనుభవాలలోనికి వచ్చిన వాడై 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి అంటాడు, చదవండి ఒక్కసారి, అందరు చదవండి 6వ వచనం, అందరు చదవండి, అందరూ తీయండి, 23:6 అందరు తీయండి. తీసారా? అందరూ కలిపి చదవండి. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఏమండి, నిజంగా ఇది ఎంత గొప్ప దీవెనకరమైన విషయం అంటే, మనం గమనించినట్లయితే ప్రియులారా, నిజంగా ఇంగ్లీష్ వెర్షన్లో ఇంకా బాగుంటుంది. ఏమనుంటుందంటే, షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ. ఖచ్చితముగా, నిశ్చయముగా కృపాక్షేమములు ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును. షూర్లీ, నిశ్చయంగా, ఖచ్చితంగా. ఆ మాట మొదట ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో 23:6 మీరు తీస్తే షూర్లీ అనే పదంతో ప్రారంభమవుతుంది. నిశ్చయంగా, ఖచ్చితంగా. ఎక్కడుండబోతు నేను బ్రతికే దినములన్నీ, ప్రియులరా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి. కృపాక్షేమములే నా వెంట వచ్చును. అవకాశం ఉంటే అనడంలా నిశ్చయంగా అంటున్నాడు. ఇక అందులో డౌటే లేదు. ప్రియులరా, దేనికి నిశ్చయిత లేని దినాల్లో బ్రతుకుతున్నాం. ప్రాణానికి నిశ్చయిత లేదు. ఉద్యోగం వస్తుందా రాదా నిశ్చయిత లేదు. ఉద్యోగం వచ్చింది, ఇది చివరి వరకు కొనసాగుతుందా లేదా నిశ్చయిత లేదు. పెళ్ళయిందిలే, జీవితకాలం కాపురం సజావుగా కొనసాగుతుంది అన్న నిశ్చయితలు ఉండటం లేదు. దేనికి నిశ్చయిత లేని ప్రపంచంలో దావీదు మహారాజు అంటున్నాడు, నిశ్చయముగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృపాక్షేమము, మేలు, కనికరము మూల భాషలో దీన్ని ఇలాగా కూడా వివరించాడు. సరే, చిరకాలము యెహోవా మందిరములో నేను ఈరోజు నేను తీసుకున్న ముఖ్యమైన భాగం,
దావీదు తన జీవితంలో ఖచ్చితంగా అంటున్న మాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. కీర్తనాకారుడు దృఢమైన విశ్వాసంతో నిబ్బరముగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు, నేను అదృష్టవంతుడనైతే దేవుని మందిరంలో నివాసం చేస్తా అన్నాడా? ఉందా మీ బైబిల్లో అలాగా? ఏమండి, నేను అదృష్టవంతుడనైతే అంటల్లా. లేకపోతే మనం వాడుతుంటాం, దేవుడి చిత్తమైతే. ప్రార్థనకు రండి అంటే ముందు పెద్ద భక్తుల్లాగా దేవుడి చిత్తమైతే వస్తానండి. ఏమండి, పప్పు భోజనానికి దేవుడి చిత్తమై అని అడుగుతా, దానికి అడగవు. ప్రార్థనకి రమ్మంటే మాత్రం దేవుడి చిత్తమైతే వస్తానండి. దినం భోజనానికి వెళ్తావు, తద్దినాల భోజనానికి వెళ్తావు, దానికి దేవుడి చిత్తం అవసరంలా. నువ్వు వెళ్ళేటువంటి, నువ్వు తిరిగేటువంటి ప్రాంతాలు, స్నేహితులు, బంధువులు, వీళ్ళకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏమి అడగవు, ఏమి తెలుసుకో, దేవుడి చిత్తం అవసరంలా. నాకు అసలు ఆ మాట అంటే ప్రియులారా, కొంతమందిని ప్రార్థనకి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రార్థనకి రండి అంటే దేవుడి చిత్తం అయితే వస్తానండి. అన్ని సందర్భాల్లో అంటున్నావా? ఇప్పుడే సహోదరులు చెప్పారు, వేషధారణ అంటే ఏంటో, ఖచ్చితమైన భక్తి అంటే ఏంటో. ప్రియులారా, సరే, మనం బహుశా నేను పరలోకానికి వెళతాను, అదృష్టవంతుడినైతే వెళతాను, ఈ పదాలు లేవు దావీదు నిఘంటువులో. ఖచ్చితంగా అంటున్నాడు. ప్రియులరా, ఎందుకు అంటున్నాడు అంటే ఈయన కాపరిని వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి, ఈయన ప్రభు అయిన యేసుకు చెందినవాడు కాబట్టి, పరలోకము నాకు చెందినది అని విశ్వసిస్తున్నాడు కాబట్టి, పరలోకములో ఉన్న మేలులన్నీ నాకు చెందినవి అని నమ్మాడు కాబట్టి ఏమంటున్నాడు అంటే, ఈయన ఒక సంపూర్ణ నిశ్చయతతో అంటున్న మాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ప్రియులరా, యెహోవా మందిరం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకం. పరలోకములో దేవుని ఇల్లే దేవుని మందిరం. మరి చిరకాలము దేవుని మందిరములో, దేవుని ఇంటిలో నివాసం చెయ్యాలి అంటే ముందేం చెయ్యాలో తెలుసా? మన కాపరి మనల్ని ఆ ఇంటిలోనికి నడిపించాలి అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుని ఇంటికి వెళ్ళుతూ ఆయనను వెంబడిస్తూ ఉండాలి. భూలోకంలో దేవుని ఇల్లు నీకు జ్ఞాపకం రాకుండా నే చిరకాలము ఆయన మందిరంలో ఉంటానంటే ఎలాగా వెళతావు? ఒక బుధవారం ప్రార్థన లేదు, ఒక శనివారం ప్రార్థన లేదు, ఒక ఆల్ నైట్ ప్రార్థన లేదు, ఒక ప్రత్యేక దిన ప్రార్థన లేదు. నువ్వు దేవుని మందిరానికి రావు, నీకు భయం లేదు. నువ్వు చిరకాలం దేవుని మందిరములో ఉండగలవా? అసలు నువ్వు ఉండగలవా? దేవుడు రమ్మని ఆహ్వానిస్తే ఉండగలవా? ఉండలేవు. నీకు ఎంత నిర్లక్ష్యమో ప్రార్థన అంటే. భయం లేని వాడివి, భయం లేని దానివి. నీకు ఏ విధంగా చిరకాలం దేవుని మందిరంలో, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఇంటిని వెంబడించని వారు, దేవుని మందిరమును ప్రేమించని వారు సమాజముగా కూడుట మానక అని నీ బైబిల్లో హెబ్రీ 10:25 వ్రాయబడి లేదా? సమాజముగా కూడుట మానవద్దు. దావీదంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించా. నీ ముఖమేమో ఏడుపు ముఖం, ప్రార్థన రమ్మంటే ఏడ్చే ముఖం, ఇంత లావును పెట్టుకునే ముఖం. నువ్వు ఎలా ఉంటావు చిరకాలం యెహోవా మందిరములో? ఆయన మందిరం అనగానే నీ ముఖంలో ఆనందం రావాలి, సంతోషం రావాలి. నేను వెళ్ళేది జీవము కలిగిన దేవుని సన్నిధికి, నేను వెళ్ళేది ఆత్మీయత పొందుకునే దేవుని సన్నిధికి, నా ఎముకల్లో జీవాన్ని నింపే దేవుని సన్నిధికి అనే ఆశ, ఆ మంట నీలో కలిగి ఆనందం రావాలి. దేవుని సన్నిధి అంటే ప్రియులరా, నేను ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుందంటే నాకు దిగులు. ఎందుకో తెలుసా? మళ్ళీ 30 రోజులు ఆగాలి, మళ్ళీ 30 రోజులు ఆగాలి. మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దా? ఆ రోజు కోసం కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటా. ప్రియులరా, ఎప్పుడు వస్తుందా, మరలా ఎప్పుడు వస్తుందా
నిజంగా మీకు తెలుసు, ఆల్ నైట్ ప్రేయర్ వస్తే ఒక 4 గంటలన్నా నేను స్టేజీ మీద కంటిన్యూస్గా ఉంటా. ఎంత శక్తి అయిపోతుందో నాకు తెలుసు. కానీ ఆ దినం కోసం ఎదురు చూస్తా. నిజమే ప్రియులారా, భూలోకంలో ఉన్న దేవుని ఇంటి మీద వాంఛ లేకపోతే గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. ఎవరైనా రాసి పెట్టుకోండి, మీ ఇళ్లలో చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, నువ్వు భూమి మీద దేవుని ఇంటి మీద నీకు ప్రేమ లేని నువ్వు పరలోకంలో దేవుని ఇంటిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? ఎదురుగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించని నువ్వు దూరముగా ఉన్న నన్ను ప్రేమిస్తున్నావా? ఎదురుగున్న దేవుని మందిరం నువ్వు రావు. నీకు మందిరం అంటే ప్రేమ లేదు, మందిరం అంటే ఇష్టం లేదు. అక్కడికి మాత్రం వెళ్ళాలయ్యా నేను. ఎట్టా నిన్ను చేర్చుకుంటాడా దేవుడు? నీలాంటి చీపు బుద్ధి ఉన్న వాళ్ళని చేర్చుకోడు దేవుడు. దేవుణ్ణి నువ్వు చీపుగా ఎంచొద్దు. ఎంత వాక్యం అన్నా వినండి, మొద్దుతోలైపోతుంది. చురుకైన వారుగా మారటం లేదు, భయం లేదు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఇదే బ్రతుకైపోయింది. దీనికోసమేనా ఈ జీవితం? చిరకాలం యెహోవా మందిరములో నివాసం చెయ్యొద్దా? బ్రతికేది దేనికోసం ప్రియులారా? ఆయన మందిరములో యుగయుగాలు నివాసం చేయటం కోసం. పరలోకంలో ఉన్న దేవుని ఇంటికి వెళ్ళటం నీకు సంతోషం లేకపోవటాన్ని బట్టే భూమి మీద నువ్వు ఆయన ఇంటిని ప్రేమించలేకపోతున్నావు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏం చేశారంట? ప్రతిరోజు కూడుకొనుచు, రొట్టె విరుచుచు, ప్రార్థన చేయొచ్చు. అంటే ప్రతిరోజు దేవుని మందిరములో కూడుకున్నారు. అసలు ఆదివారాలు ఎగ్గొడతారు కొంత బ్యాచ్, కొంతమంది బ్యాచ్ ఎంతన్నా చెప్పని ఉపవాస ప్రార్థనల్లోనే కనపడరు. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, మన స్వంత పనుల కంటే మన రాజు పనులకు ప్రాముఖ్యతనివ్వాలి. ఆ కాపరికి మనం దేవుని మందిరానికి వెళ్ళటానికి మనం సంతోషపడేవారుగా మారాలి. మనల్ని దేవుని మందిరానికి తీసుకెళ్ళే ఏంటో తెలుసా? ఆయన కృపాక్షేమములంట. అంటే ఆయన మేలు, ఆయన కనికరం మనల్ని ఆయన మందిరానికి తోడుకొని వెళతాయంట. ప్రియులరా, దేవుని మందిరానికి మనల్ని తీసుకొని వెళ్ళే మీరు ఒక్క వచనం చదవండి. కీర్తన 5వ కీర్తన 7వ వచనం ఒక్కసారి చూడండి. 5:7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. దేనిని బట్టి ప్రవేశిస్తాడంట? కృపాతిశయమును బట్టి. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఎవరి మీద ఉంటుందో వారే ఆయన మందిరంలోనికి రాగలుగుతారు. ప్రియులారా, నువ్వు మాటి మాటికి దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే నీకు ఎక్కువ దేవుని కనికరం దొరుకుతూ ఉన్నది. ప్రియులారా, ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారో, తరచుగా వస్తుంటారో, వారికి అధికమైన దేవుని కనికరం దొరుకుతుంది. మనం దేవుని మందిరానికి వెళ్ళి వచ్చే ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకో, నీ వెంట కృపాక్షేమములు వస్తాయి. అనగా ఆయన మేలు, ఆయన కనికరము నీ వెంట వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఆయన మందిరానికి వస్తేనే కృపాక్షేమములు అనగా మేలు, కనికరం మనతో వస్తూ ఉంటే, ఆయన మందిరములో నివాసం చేస్తే ఇంకా అవి ఎంత మన మీద కృమ్మరించబడతాయి. ప్రియులారా, ఎంత కృమ్మరించబడతాయి ప్రియులారా. అందుకనే ఎల్లప్పుడూ దేవుని మందిరములో జీవించాలి. అత్యధికమైన కృపను, కనికరమును మనం పొందుకుంటూ ఉండాలి. దేవుని మందిరములో ఆయన కృపతో, కనికరముతో మనం కప్పబడాలి. ఇది దేవుని యొక్క హృదయాభిలాష. అందుకే ప్రియులారా, ఆయన కృపా కనికరంతో కప్పటానికే దేవుడు మనల్ని ఆయన మందిరానికి పిలుస్తాడు. నీకేమా విషయం అర్థం కావడం వల్ల, నా కృపతో నిన్ను కప్పుతా, నా కనికరంతో నిన్ను కప్పుతా, ఎప్పుడు నా మందిరానికి వచ్చినప్పుడు. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు? నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకన్నాడు ఆ మాట? ప్రియులరా, మనం కూడా సందర్భం వచ్చింది చెప్తున్నాను.
రేపు 15వ తారీఖు మనందరము కూడా ఆగస్టు 15 ఉదయం నుండి సాయంత్రం వరకు దయచేసి ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించు. ఇక్కడ నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే అక్కడున్న దేవుని మందిరంలో నీకు ప్రవేశము లేదు లేదు లేదు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏదో అనుకోబాకు, మోసపోబాకు. ఖచ్చితం ఎదురున్న వ్యక్తిని ప్రేమించలేను, నువ్వు దూరానున్న వ్యక్తిని ప్రేమించలేవన్న దేవుడు ఇక్కడున్న మందిరాన్ని ప్రేమించని నిన్ను పరలోకంలో ఉన్న ఆ శ్రేష్టమైన పరిశుద్ధులుండే మందిరంలో నిన్ను చేర్చుకుంటాడా దేవుడు? అందుకే ప్రియులరా, ఖచ్చితంగా మనందరము కూడా ఆ దినాన్ని సద్వినియోగం చేసుకుందాం, పోగొట్టుకోవద్దు. ఖచ్చితమైన మాటలు ఇవి. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, చిరకాలము నేను నీ మందిరము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులరా, నివసించుట అనే పదం హెబ్రీ భాషలో అనేక సందర్భాలలో వివాహము చేసుకొనుట అనే సందర్భాలలో కూడా వ్రాయబడింది. ఈ పదం దగ్గర, ఈ నివసించుట అనే పదం దగ్గరే అదే భావములో వివాహము చేసుకొనుట అంటే, ప్రియులరా, వివాహం చేసుకున్నాక ఏం జరుగుతుంది? పెండ్లి కుమార్తె వెళ్ళి ఎవరింట్లో నివాసం చేస్తుంది? పెండ్లి కుమారుడి ఇంటిలో నివాసం చేస్తుంది. అలానే ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, ఈ భూ సంబంధమైన, ఈ దౌర్భాగ్యమైన ఈ శరీరం అనే గుడారాన్ని నేను విడిచిపెట్టి ఒక రోజున మహిమ దేహముతో యుగ యుగాలు ఆ పరలోకములో పెండ్లి కుమారుడి దగ్గర శాశ్వత కాలం నేను నివాసము చేయబోతున్నాను. ఎప్పుడు జరగబోతుంది వివాహం అంటే? ఏ క్షణములో అయినా జరగవచ్చు. మనం ఏం చేయాలి ప్రియులరా? మనం సిద్ధంగా ఉండాలి ప్రియులరా. ఏమండి, దేవుని మందిరము అని వాడబడిన ప్రతి సందర్భంలో కొన్నిసార్లు హెబ్రీ భాషలో బేయిత్, BAYITH, బేయిత్ అనే పదం వాడబడింది. BAYITH అంటే, బేయిత్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం అంతఃపురము, అంతఃపురము. ప్రియులరా, దేవుని మందిరం అంతఃపురము అనే పదంలో వ్రాయబడింది. ఇప్పుడు ఇక్కడ చిరకాలము నేను అంతఃపురములో నివాసము చేసేదను. ఆ 6వ వచనం చివరి లైన్ చదివినప్పుడు అంతఃపురములో అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనలను ఒక మహిమకరమైన స్థలానికి పిలుస్తా ఉన్నాడు, అంతఃపురములోనికి పిలుస్తా ఉన్నాడు. నేను రెండో అర్థం కూడా చెప్తాను. చెరసాల అని కూడా వచ్చింది. అయ్యా, ఒకసారి అంతఃపురం, ఇంకోసారి చెరసాల అంటున్నావు. ఈ రెండు చాలా వైరుధ్యం కలిగి ఉన్నాయే. అంతఃపురము అంటే చాలా గొప్పది కదా, చెరసాల అంటే బందీలు బంధించబడే స్థలం కదా. ఈ రెండు ఎలాగా సింక్ అవుతాయ్యా అనే అనుమానం రావచ్చు ప్రియులరా. రైట్. ఇందులో ఒక లోతైన ఆత్మీయ మర్మం ఏంటంటే, యెహోవా యోసేపుకు తోడయ్యుండెను. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆదికాండం 39వ అధ్యాయంలో ఏమని ఉంది? చెరసాలలో వేయబడినటువంటి యోసేపుకు 39:23 యెహోవా యోసేపుకు తోడయ్యుండెను. చూసారా, దేవుడు తోడయ్యుంటే చెరసాల కూడా అంతఃపురంలాగా మారిపోతుంది. అది దాని అర్థం. దేవుడు తోడయ్యుంటే చెరసాల కూడా అంతఃపురమే. ప్రియులరా, అపొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో చెరసాల్లో వేయబడినప్పుడు ప్రియులరా, అది ఆయన చెరసాలగా భావించాల, అంతఃపురంలాగా భావించాడు. అక్కడే స్నానం చేయాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే టాయిలెట్లకి వెళ్ళాలి. ఎంత భయంకరమైన స్థలంలో ఉన్నాడో తెలుసా చెరసాల? చాలా ఇరుకైన రూమ్ ప్రియులరా. అక్కడే టాయిలెట్, అక్కడే అన్నాలు తినాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే స్నానం చేయాలి. అంత చిన్న గదిలో ప్రియులరా. అయినా కూడా ఎవరున్నారు పౌలు గారితో? చెప్పాలండి, అడిగినప్పుడు వెంటనే నోరు తెరవాలి. పౌలు గారితో ఎవరున్నారు?
దేవుడు తోడుగా ఉన్నాడండి. అందుకని యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, యేసయ్య తోడుగున్నాడు కాబట్టి చెరసాల కూడా అంతఃపురములాగా ఉన్నది. ప్రియులారా, దేవునికి చాలా సన్నిహితంగా మనం జీవిస్తే మన చెరసాల ఏదైనా సరే అంతఃపురములాగా ఉంటుంది. దేవుడు లేకపోతే నువ్వు దేవుడికి సమీపంగా జీవించకుండా నువ్వు అంతఃపురంలో బ్రతికినా అది నీకు చెరసాలలాగా మారిపోతుంది. గమనించండి, ఇద్దరిని జ్ఞాపకం చేస్తా. సౌలు రాజు, దావీదు. సౌలు అంతఃపురములో ఉండేవాడు. దావీదు గొర్రెలు కాచుకునే ఒక సామాన్యమైన బాలుడు. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట, అంతఃపురములో నివసిస్తున్న సౌలు సామాన్య బాలుడైన దావీదును చూసి భయపడటం మొదలుపెట్టాడు. ఆయనకి అంతఃపురం చెరసాలగా మారిపోయింది. అంతఃపురంలో ఉంటున్నాడు, కానీ ఆయన చెరసాలను అనుభవిస్తున్నాడు. అరే ఇదేందిరా నాయన, ఎందుకు చెప్పండి అంతఃపురం సౌలుకి చెరసాలుగా ఎందుకు మారింది? దేవుని ఆత్మ సౌలు దగ్గర నుంచి, అది దేవుని ఆత్మ సౌలు రాజుని ఎడబాసింది కాబట్టి అంతఃపురం చెరసాలగా మారిపోయింది. కానీ దావీదు దేవునికి విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా సౌలు దావీదుకి భయపడ్డాడండి. కారణం ఆయన దేవుని ఆత్మను పోగొట్టుకోవటం. ప్రియులారా, ఈ ఉదయకాలం నీ వివాహ జీవితం నీకు చెరసాలగా మారిందా? నీ జీవితంలో చెరసాల అనుభవాలే నువ్వు కొనసాగుతూ ఉన్నాయా? నువ్వు అంతఃపురంలో ఉన్న అనుభవాలు నువ్వు పొందలేకపోతున్నావా? ఈ ఉదయకాలం నువ్వు పరిశీలన చేసుకోవలసింది ఏంటి అంటే, నేను దేవునికి సమీపంగా ఉన్నానా? దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నానా? దేవుని ఆత్మ నాతో ఉన్నారా? దేవుని ఆత్మను నేను కాపాడుకుంటూ ఉన్నానా? ప్రియమైన వారలారా, చెరసాలైన అంతఃపురమైన ఏదైనా సరే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. నువ్వు కలిగి ఉన్న దేవుని సన్నిధిని బట్టి మాత్రమే అవి ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎక్కడుంటున్నావు? యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా సంతోషము కలిగిన వాడుగా ఉన్నాడు. కారణం, యెహోవా యోసేపుకు తోడయ్యున్నాడు. మనం కూడా దేవుడిని మనం తోడుగా చేసుకుంటే ప్రియులారా ఎంత సంతోషమో తెలుసా? ప్రియులారా, మనం దేవుణ్ణి కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని కాపాడుకుంటూ ఉండాలి. మనం కాపాడుకుంటే మన జీవిత చివరి దినాలు దావీదు చెప్పినట్లుగా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను అనగా నేను ఎదురు చూసిన అంతము నాకు దొరుకుతుంది. అది దాని భావం. నేను ఏ అంతం కోసం ఎదురు చూస్తున్నానో, ఏ ముగింపు కోసం ఎదురు చూస్తున్నానో అది నాకు దొరుకుతుంది. ప్రియులరా, కొంతమంది అంతం మంచిగా ఉండాలని కోరుకుంటారు. దేవుని మందిరములో నా జీవితం యుగయుగాలు ఉండే లోకంలో, పరలోకంలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ నిశ్చయిత, ఆ విశ్వాసం వారిలో లోపిస్తూ ఉంటాయి. ప్రియులారా, చూడండి, నిజంగా నువ్వు దేవుణ్ణి గనక నమ్మి ఉంటే, విశ్వసించి ఉంటే ఖచ్చితంగా మనకి ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియులారా, దేవుని వాక్యాన్ని స్థిరమైనదిగా పెట్టుకొని మన భక్తి జీవితంలో ముందుకు సాగితే ప్రియులారా, మన చివరి దినం కిరీటము ధరింప చేయబడే దినముగా దావీదంటున్నాడే, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయబోతున్నా. నేను ఎదురు చూసిన ముగింపు నాకు దొరకబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే, నేను చూసే వాటి ద్వారా
వంచింపబడను, మోసగింపబడను. కంటికి కనబడే వెలుచూపును బట్టి నేను నడుచుకోను. వాటిని చూసి నేను కదిలించబడను. ప్రియులరా, నేను వేటిని విశ్వసిస్తున్నానో వాటి మూలముగానే నేను ప్రేరేపించబడతాను, కానీ చూసే వాటి ద్వారా నేను మోసపోను, కదిలించబడను అని దావీదు చెప్తున్నాడు. ప్రియులరా, మనం కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దానిని విశ్వసించి ఆయన్ను కాపరిగా పెట్టుకుంటే చాలంట. ఆయన మంచి కాపరి. తన గొర్రెలను నడిపించాల్సిన రేవుకి ఆయన నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన కాపరిగా ఉంటాడు. మనం ఏం చేయాలి అంటే మనం విశ్వసించిన దానిని ఒప్పుకుంటూ ఉండాలి మన నోటితో. అందుకే అనేక సార్లు నేను ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రియులరా, ఈ ఉదయకాలం ఎందుకు అలాగా విజ్ఞాపన చేయమని చెప్తామో ఒక్కసారి నేను మీకు చెప్తాను. ప్రభువా, నేను సంపూర్ణునిగా మరణిస్తాను. ఎలా మరణిస్తాను? సంపూర్ణునిగా, అనగా నా జీవితాన్ని సమాధానముతో ముగించుకుంటాను. అసంపూర్ణుడుగా కాదు, సమాధానముగా సంపూర్ణుడుగా ముగించుకుంటాను. ప్రభువా, మీ కృపను బట్టి నా ప్రార్థనా జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని, నా పరిశుద్ధ జీవితాన్ని, నా స్వభావాన్ని దినదినము కూడా నేను అభివృద్ధి చేసుకుంటాను. ప్రియులరా, ఇవి దేవునితో చెప్పాలి. నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే దినమున్నది చూసారా, అది నా జీవితంలో అతి శ్రేష్టమైన దినముగా ఉంటుంది. నిశ్చయిత ఉండాలి, డౌట్ ఉండకూడదు ఇందులో. ప్రియులరా, డౌట్గా ఉండకూడదు. మనం ఒప్పుకునే వాటిల్లో దేవుని దగ్గర ఈ విధంగా ఒప్పుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ప్రభువా, ఈ బిడ్డ విశ్వాసం ప్రకారం జరుగునుగాక అని తండ్రికి మనపక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం అవిశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన పక్షంగా ఏమని ప్రార్థన చేస్తాడు? ఒప్పుకోలు సరిగా లేకుండా, అయ్యా నా భక్తిని కాపాడుకుంటా, నా ప్రార్థనా జీవితం రోజు రోజుకి పెంచుకుంటూ బ్రతుకుతాను, నా పరిశుద్ధ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ బ్రతుకుతాను, నా చివరి దినం ఖచ్చితంగా శ్రేష్టమైనదిగా కాపాడుకుంటాను అని ఈ నిశ్చయితతో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కూడా దానికి, ప్రియులరా, ఆమెన్ చెప్తా ఉంటాడు. తండ్రి అయిన దేవుడు కూడా ఆమెన్ చెప్తూ ఉంటాడు. పరలోకం ఆమెన్ చెప్తా ఉంటుంది. దేవుని దూతలు ఆమెన్ హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. ప్రియులరా, కాబట్టి ప్రియులరా, మనం ఖచ్చితంగా ఇలాంటి ఒప్పుకోవాలి. ఇక అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు తండ్రి ఎదుట మన గురించి ఏం విజ్ఞాపన చేస్తాడు? ఆయన హృదయంలో దుఃఖం కలుగుతుంది. అరే, ఇంతవరకు నిశ్చయిత లేదే, ఎన్నేళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావు? ముందేం చెబుతారు తెలుసా? మా తాతయ్య గొప్ప భక్తుడండి, నీ సంగతి చెప్పు. వాళ్ళ సంగతి అడిగాడా దైవజనుడు నిన్ను? నీ సంగతి చెప్పు ముందు, వాళ్ళ సంగతులు తర్వాత చూసుకుందాం. ముందు నీ దగ్గర విశ్వాసం ఉందా? ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ కూడా చాలామంది విశ్వాసం ఉండదు. కారణం ఏంటంటే దేవుని మీద గురి లేకపోవటం. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ, ఇక భయపడకుండా ఆయన వైపు చూస్తూ ఆ భక్తిని కాపాడుకుంటున్నాను. ఆ దేవుడు నాకు తోడుగున్నాడు, ఆ దేవుడు నన్ను వదిలిపెట్టాడు. నేను ఇంకా రోజు రోజు విశ్వాసంలో, ఆత్మీయతలో, భక్తి జీవితంలో, ప్రార్థనలో, ప్రేమలో, నమ్మకత్వంలో, యథార్థతలో రోజు ఎదుగుతూనే వెళతాను. ప్రభువా, నువ్వు చెప్పాలి దేవుడితో, నోరు తెరిచి ఒప్పుకోవాలి. నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా, యేసు ప్రభు ఆమెన్ చెప్తాడు, పరలోకం ఆమెన్ చెప్తుంది, దేవుని దూతలందరూ హల్లెలూయా హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. ప్రియులరా, అలాంటి ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన దావీదు అందుకే చిరకాలం నేను యెహోవా మందిరంలో ఉంటాననగానే పరలోకం ఆర్భటించి ఉంటుంది.
దేవుని దూతలు సంతోషించి ఉంటారు. ఆ విశ్వాసపు ఒప్పుకోలు, ఆ సాక్ష్యం అలా కాపాడుకుంటూ చేసే ప్రార్థన ఎంత దీవెనకరం ప్రియులారా. ఆయన వైపు చూస్తూ చేసినప్పుడు ధైర్యం ఉంటుంది ప్రియులారా. ఏమండి, ఒక దైవజనుడి గురించి నేను విన్నాను. మన శరీరాల్లో కూడా అనారోగ్యాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి ప్రియులారా, పీడిస్తూ ఉంటాయి. ఎస్బి ఎర్నెస్ట్, ఆ దైవజనుడి పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్బి ఎర్నెస్ట్ అనే దైవజనుడు. చాలాసార్లు ఆయనకి గుండెపోటు వచ్చింది, చాలాసార్లు వచ్చింది. ఒక మాట చెప్పిన ఆయన ఏమనేవాడు, ఒకసారి సింగపూర్లో వాక్యం చెప్తున్నాడు. గుండెపోటు వచ్చింది, హాస్పిటల్కి వేసుకెళ్ళారు. డాక్టర్లు ఆయన్ని ఐసీ రూమ్లో పెట్టారు. అంతా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చెప్పేశారు, కొద్ది క్షణాలు, ఏమన్నారు, కొద్ది క్షణాలు, ఇక అయిపోబోతున్నాడు ఎస్బి ఎర్నెస్ట్ గారు. కొంచెం సేపు ఆగి ఆయనకి స్పృహ వచ్చింది ప్రియులారా. స్పృహ రాగానే ఏమన్నాడో తెలుసా, గుండెపోటుతో నేను చచ్చిపోను అన్నాడు. ఏమన్నాడు, గుండెపోటుతో నేను చచ్చిపోను అన్నాడు. సాయంత్రానికి లేచాడు ప్రియులారా, వెళ్ళాడు, మళ్ళీ నిలబడి వాక్యం చెప్పాడు. ఇంకో స్థలంలో వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పటం అయిపోగానే మరలా గుండెపోటు వచ్చింది, మరలా పడిపోయాడు, మరలా హాస్పిటల్కి వేసుకెళ్ళారు ప్రియులరా. ఈ విధంగా కానీ ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు తన పెదవులతో? మీరు కూడా ఒప్పుకోండి ఒక్కసారి. నా వ్యాధితో నేను మరణించను అనండి ఒకసారి ప్రియులరా. ముందా ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అయ్యా నాకు బీపీ వచ్చింది, అయ్యా ఎప్పుడు రైజ్ అయిద్దో, ఎప్పుడు గుండెకి కొట్టిద్దో, అయ్యా షుగర్ ఉండాలకి మెత్తగా తగిలిద్దు అంట, అయ్యా ఎప్పుడు పోతాను. వద్దు, మాట్లాడొద్దు. అయ్యా ఆల్రెడీ నా గుండె అంట చాలా వీక్ అయిపోయిందంట, అయ్యా ఇకంట చాలా కష్టం అంట. వద్దు, భయపడొద్దు. యేసు నామములో ప్రకటన చేస్తున్నా. ఎస్బి ఎర్నెస్ట్ గారు ఒప్పుకున్నాడంట. అరే గుండెపోటు వచ్చి కాసేపు కూసేపుట్టో పోతాడని డాక్టర్లు చెబుతుంటే క్షణాలు, ఏమంటాడు, చివరి క్షణాలు అన్నారంటండి. ఆ పదం నన్ను కదిలించింది. చివరి గంటలు అనలా, ఏమన్నారు, చివరి క్షణాలు అన్నారంట. ఆయనకి కొంత టైంకి స్పృహ వచ్చి, లేదో గుండెపోటుతో నేను చచ్చిపోను, రాసి పెట్టుకోండి అన్నాడంట. ఈయన ఒప్పుకున్న దాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడు, ఆమేన్ అంటాడు. అనండి ఒకసారి, మీకు వచ్చా అనండి, మళ్ళీ మరలా అనండి. ఖచ్చితంగా మీకు దేవుడు మేలు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, నిజమండి, ఇది నిజం. ఇవి నిజాలు నేను మాట్లాడేది. నేను మీకేదో మెస్మరైజ్ చేయటంలా, నేనేమో చెప్పట్లా. మనం ఒప్పుకొన్న దానిని దేవుడు పరలోకంలో తండ్రికి కూడా, ఇదిగో నా బిడ్డ పెట్టుచున్న మొర్ర, ఈ విశ్వాసపు ఒప్పుకోలు, దీనిని నేను బలపరుస్తున్నాను, మీరు కూడా ఖచ్చితముగా ఈయనకి సహాయం చేయండి అని ప్రియులరా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియులరా. సరే, చాలాసార్లు ఆయనకి ఈ విధంగా చాలా వ్యాధులు ఉన్నాయి. అదొకటే కాదు, లెక్కేసుకుంటే మనం కూడా చెబుతాం ప్రియులరా. ఈ మధ్య నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక చోట నాకు ఒక మందు బిళ్ళలు ఉంటాయి. ఆ మందు బిళ్ళలు ఒక చోట దొరుకుతాయి. అక్కడికి వెళ్ళా. నేను ఆ మందు బిళ్ళలు 2 షీట్లు ఇవ్వండి అని అడిగి తీసుకున్నా. నా పక్క ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన మందులు తీసుకుంటున్నాడు. 2 సంచులు తీసుకొచ్చాడు. ఏంది, 2 సంచులు తీసుకొచ్చాడు. ఒక రకం ఇన్ని పెట్టించుకున్నాడు. అనుకుంటున్నాడు, ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మళ్ళీ ఇంకొక పన పెట్టారు, పరగడుపున, మళ్ళీ ఇది అన్నం తినకముందు, మళ్ళీ భోజనం చేయకముందు. ఊరి బాబు 2 సంచులు నిండిపోయినాయండి. నాకెంత ఆదరణ దొరికిందో. అయ్యా ఏంది 2 బిళ్ళలు వేసుకుంటా, నేనేంది ఎంత భయపడిపోతున్నాను. ఈయన సంచి, నేను అన్నాను, సార్ ఎంతమందికండి అన్న, నేను ఊరుకోవచ్చు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా, అది పెద్ద హోదాలాగా, నాకే సార్ అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు, నాకే సార్ ఇవన్నీ 2 సంచులండి. నేను జోక్ చేయట్లా, యథార్థం చెప్తున్నా, ఇక్కడ నిలబడి యథార్థం చెప్తున్నా. 2 సంచులు తెచ్చుకున్నాడు, సంచులు నిండుగా పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎవరికంటే నాయే అంటున్నాడు.
అందుకని మీరు కూడా దిగులు పడబాకండి. అయ్యా పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అయ్యా అప్పుడప్పుడు నేను కూడా వేసుకోవాల్సి వస్తుంది. అయ్యా ఆయన 2 సంచులు గుర్తు తెచ్చుకోండి. ధైర్యమే మనకి. నాకెంత ఆదరణ దొరికిందో ఆ రోజు ప్రియులారా. సరే, ఎర్నెస్ట్ గారు కూడా ఏమండి మాటి మాటికి నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, జబ్బులతో చచ్చిపోయేది లేదు, అసలు ఏ రోగంతో కూడా చనిపోయేది లేదు అని రోజు అనేవాడంట. దేవుడు ఆయన విశ్వాసాన్ని గణపరిచాడు. ఏంటమ్మా ఆ పదం మళ్ళీ చెప్పండి. దేవుడు ఆయన విశ్వాసాన్ని ఘనపరచాడు. ఎస్ ప్రియులారా, ఒకరోజు ఒక కన్వెన్షన్లో పాల్గొన్నాడు, మంచి కూటంలో. ఆదివారం ఉజ్జీవకరమైన శక్తివంతమైన వాక్యం బోధించాడు. చాలా గొప్ప వాక్యం చెప్పాడు. ముగింపులో ఏం చెప్పాడో తెలుసా? నేను చనిపోయినప్పుడు దేవుడు నా దగ్గరికి దిగొస్తాడు. దిగొచ్చి ఎర్నెస్ట్, ఆయన పేరేంటి? ఎర్నెస్ట్, మంచిగా ప్రయాసపడ్డావు ఎర్నెస్ట్, నీ యజమానిని సంతోషములో ప్రవేశించు బాబు అని ఎవరు పిలుస్తారంట? దేవుడు పిలిచి అయిపోలా నాకు బహుమానాలు ఇస్తాడు, నాకు కిరీటాలు ఇస్తాడు. బ్రతుకున్నప్పుడు చెబుతున్నాడు, నాకు బహుమానాలు ఇస్తాడు, నీ యజమానుని సంతోషంలో పాలిపంపులు పంచుకోమని చెప్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను పిలుస్తాడు. ఇంతకాలం భూలోకంలో సేవ చేశావు, ఇప్పుడు పరలోక సియోనులో సేవని కొనసాగించు అని నాకు అక్కడ బాధ్యతలు కూడా అప్పగిస్తాడు ప్రియులరా అని ఆయన అన్నాడు. ఇది ఢిల్లీలో చెప్పాడు. మీలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరున్నారు? శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసేవారు ఉన్నారు. మీరు మరణించే టైంలో యేసు ప్రభు వారు పరలోకంలో మీ పనిని కొనసాగించండి అని చెబుతాడా? చెప్పడు. ఏంది? నువ్విక్కడ శాస్త్రజ్ఞుడివేమో, అక్కడ కూడా శాస్త్రజ్ఞుడిగా కొనసాగయ్యా, నీ పని కొనసాగించయ్యా అని చెబుతాడా? కానీ నన్ను మాత్రం నీ పనిని అక్కడ కూడా కొనసాగించు అని చెప్తాడని చెప్పి అద్భుతమైన వాక్యం చెప్పాడు ఆ రోజు. చెప్పి ఇక అదే ఆయనకి లాస్ట్ ప్రసంగం ప్రియులారా. మరుసటి రోజు చాలామంది పాస్టర్లను పిలిపించుకున్నాడు తన దగ్గరికి. ఆత్మీయంగా పెద్ద సహోదరులందరినీ పిలిపించుకున్నాడు. నా చుట్టూ చేరండి అన్నాడు, ప్రార్థనలు చేయండి అన్నాడు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అందరూ స్తుతులు చెల్లిస్తూ ఉండండి అన్నాడు. అందరూ స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేశారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. సంతోషంగా ఆ స్తుతులు వింటున్నాడు, స్తుతులు వింటున్నాడు, స్తుతులు వింటున్నాడు. దేవుని దగ్గరికి ఆనందంగా, గుండెపోట్లేదు, రోగంతో చచ్చిపోలా, ఏ బాధతో చనిపోలా. ప్రియులరా ఎంత గొప్ప దేవుడు ప్రియులరా, ఎంత గొప్ప దేవుడు ప్రియులరా. ప్రభువులో నిద్రించాడు ప్రియులరా. మనం కూడా విశ్వాసపు మాటలు మాట్లాడితే మన మాటలను క్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరకు తీసుకొని పోతాడు. తండ్రి, ఈ బిడ్డ కోరింది అనుగ్రహించు ప్రభువా. వాగ్దానము చేసిన వాడు చెప్పాలి, నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చేవాడు ప్రియులారా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హెబ్రీ 10:23లో ఆ మాట ఉన్నది. ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. మనం సందేహపడకూడదు, విశ్వాసంతో ఒప్పుకోలు చేయాలి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. దావీదంటున్నాడు ప్రియులారా. సైతానుడు శోధిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? సైతానుడు ఖచ్చితంగా శోధిస్తాడు, భయపడద్దు. యేసు ప్రభు వారిని శోధిస్తే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? వాక్యం చెప్పి వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. వాక్యం చెప్పి అని వ్రాయబడి ఉన్నది. ఎస్, ఏం వ్రాయబడిందో అదే జరిగి తీరుతుంది.
ఆయన మాటల్లో పొల్లైన సున్నైన తప్పిపోదు. ఖచ్చితంగా ఆయన మన కోసం పరలోకంలో స్థలం సిద్ధం చేయటానికి వెళ్ళాడు. ఆయన మాట మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను ఆయన అన్నాడు అంటే ఇక అది నెరవేరుద్ది. ఇక ఆయన మాట వేదవాక్కు. నమ్ముతున్నావా? ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోలు చేస్తున్నావా? నా కోసం స్థలం సిద్ధపరచ వెళ్ళావు. నేను చిరకాలం మీ మందిరములో ఉండబోతున్నా. ఒక జరిగిన సంఘటన చెప్తా. నెపోలియన్ చక్రవర్తి ఒకసారి ప్రియులారా ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ గుర్రం చాలా రెబాలియస్గా ప్రవర్తిస్తుంది. ఇక ఆయనకి అలిమవటం వల్ల ఇక ఆయన ప్రాణం ప్రమాదంలో పడిపోయింది. ఆ టైంలో ఏం చేశాడు అంటే ఇక తప్పించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. గుర్రం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంది, ఆ స్వారీ చేస్తున్న గుర్రం. ఆ సమయంలో ప్రియులరా ఒక సాధారణమైన సైనికుడు ఇది చూశాడు. అరే, మా చక్రవర్తి నెపోలియన్ గారు ఆ గుర్రం చాలా ఇబ్బంది పెడుతుంది. వెళ్ళాడు, వెంటనే ఆ గుర్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ గుర్రాన్ని సాధు చేశాడు, పట్టుకున్నాడు. చక్రవర్తి ప్రాణం కాపాడబడింది. నెపోలియన్ ఈయన వైపు చూసి ఒక మాట అన్నాడండి, గుర్తుపెట్టుకోండి. సైన్యాధిపతి అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలి జాగ్రత్తగా అందరూ. ఏమన్నాడు? సైన్యాధిపతి అన్నాడు. అనగానే ప్రియులరా ఈ వ్యక్తిక ఆయన్ని కాపాడేశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సైన్యాధిపతులు మాత్రమే ప్రవేశించి భోజనం చేసేటువంటి భవనం దగ్గరికి వెళ్ళాడు. ఆ భవనం దగ్గర ముందు కాపలా కాసే గార్డు ఉన్నాడు. ఆ గార్డు ఈ వ్యక్తిని చూడగానే, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? నువ్వు సామాన్యమైన సైనికుడు కదా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంటే, నేను సైన్యాధిపతిని అన్నాడు. ఓయ్, మామూలు బట్టలు వేసుకొచ్చి సైన్యాధిపతిని అంటావు? సైన్యాధిపతి అంటే దుస్తులు వేరుగుంటాయి. ఇక్కడ ఏముంటాయి? స్టార్లు ఉంటాయి. ఏముంటాయి? స్టార్లు ఉంటాయి. నీ దుస్తులు సామాన్యమైన దుస్తులు, నువ్వు స్టార్లు లేవు నీ మీద, నువ్వు వచ్చేంది సైన్యాధిపతి అంటున్నావని అతను కోపం వచ్చి, ఎవరు చెప్పారయ్యా నువ్వు సైన్యాధిపతి అని అడిగాడు. వెంటనే ఇతను అన్నాడు, నెపోలియన్ చక్రవర్తి గారు చెప్పాడు అన్నాడు. అనగానే, చక్రవర్తి గారు చెప్పారా? ఆయన చెప్తే డ్రెస్ అవసరంలా, నక్షత్రాలు అవసరంలా, ఆయన మాట అన్నాడంటే మాటే అని తలుపులు తీశాడు. లోపలికి వెళ్ళండి సైన్యాధిపతి అన్నాడు. ప్రియులారా, నెపోలియన్ చక్రవర్తి మాటనే అంత విలువ ఉంటే, ఆయన మాటనే అంత గౌరవిస్తే, ఆయన మాటే అతనికి అంత హోదా తీసుకొని వస్తే, ప్రియులారా, దేవుని మాటను విశ్వసిస్తే, దేవుని మాటను ఒప్పుకుంటే, దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే, ఖచ్చితంగా నేను చిరకాలము నా దేవుని మందిరములో నేను నివాసము చేస్తాను. ప్రియులారా, ఖచ్చితంగా మనం దేవుని మందిరములో నివాసం చేస్తాం. ప్రియులారా, ఆ మాటకు విలువ ఉంటుంది. ప్రియులారా, ఆయన మాట మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు మనకి స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ నిత్య రాజ్యంలో, పరలోకంలో మనకి స్థలం ప్రియులారా ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియులారా, అందుకే ఆయన ఎప్పుడైనా సరే రాను రాను మన జీవిత ముగింపులోనికి వచ్చేటప్పుడు దేవుడు మన దగ్గర నుండి శ్రేష్టమైనది కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, రాను రాను భక్తిలో నాణ్యత కోరుకుంటాడు, ప్రార్థనలో నాణ్యత కోరుకుంటాడు, విశ్వాస జీవితంలో నాణ్యత కోరుకుంటాడు. మనం విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా మారాలి, విశ్వాసంలో వృద్ధి పొందాలి, దీనత్వంలో మనం పెనవేయబడాలి. రాను రాను మన జీవితంలో నుండి శ్రేష్టమైనవి మనలో నుండి బయటకు రావాలి. ప్రియులరా, ఒక మాట గుర్తుంచుకోండి, చివరికి జీవితం ముగింపు దగ్గరకు వచ్చేసరికి మన జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడాలి. యేసు ప్రభువారు కానా వివాహంలోనికి వెళ్ళాడు.
మొదట తాగిన ద్రాక్షారసం బాగుందా, చివరికి తాగిన ద్రాక్షారసం బాగుందా చెప్పండి. అంటే దేవుడు ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలని కోరుకునే దేవుడు. ఒకప్పుడు నీ భక్తి జీవితంలో ప్రారంభం బాగున్నదేమో, ప్రారంభంలో నీలో చాలా దేవుని ఆశలున్నాయి. నేను గమనిస్తూ ఉంటాను, ఒకప్పుడు ఈ వ్యక్తి దేవుని కోసం ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఇంత ప్రార్థన చేయాలి అన్న వ్యక్తి ఏమైపోతున్నారు? ముగింపు శ్రేష్టమైనదిగా ఉండటం లేదే, ప్రార్థనలో సల్లగిల్లిపోతున్నారే. ఒకప్పుడు అయ్యా మాకు మంచి వాక్యం అందుతుంది, ప్రార్థన అందుతున్నది, ఇది పోగొట్టుకో, ఇంతకాలం పోగొట్టుకున్నాం అని చెప్పిన నువ్వు ఈ రోజున ముగింపు దగ్గర పడే కొలది, నీ జీవిత దినములు చివరిలోనికి ప్రవేశించే కొలది నీ ముగింపు శ్రేష్టమైనదిగా ఉంటా ఉందా, బలహీనమైపోతూ ఉన్నదా? ప్రియులరా, రాను రాను ఆత్మీయ జీవితం కోసం ఆకలి దప్పులు కలిగి బ్రతికి ఉండవలసిన మనం, రాను రాను దేవునిలో బలం పొందుకోవలసిన మనం, ఆత్మ తీవ్రత కలిగి బ్రతకవలసిన మనం, దేవుని జీవముతో తొణికిసలాడవలసిన మనం, ఈ రోజున ఏమైపోతున్నాయి మనుష్యుల జీవితాలు? కలవరాలు, భయాలు. ప్రార్థన చేస్తే ఎందుకు నీలో కలవరాలు పెరుగుతున్నాయి? ఎందుకు భయాలు పెరిగిపోతున్నాయి? ఎందుకు ఆందోళన పడుతున్నావు? ప్రార్థన చేయకముందు ఉన్నవంటే అర్థం ఉంది. జీవిత దినములు గడిచే కొలది, జీవిత చరమాంకాలలోనికి వచ్చే కొలది ప్రియులరా, మనం జ్ఞాపకం ఉంచుకోవలసినది, నేను అన్ని విషయాలలో ఎదగాలి, ఎదుగుతూ ఉన్నాను అని ఒప్పుకోగలిగిన మెట్టులోనికి వెళ్ళాలి. దావీదు అంటున్నాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి, ఎందుకంటే నా సాక్ష్యం కాపాడుకుంటున్నా, నా భక్తిని కాపాడుకుంటున్నా, దేవునితో నా ఐక్యతను కాపాడుకుంటున్నా, దేవునితో నా సమాధానం కాపాడుకుంటున్నా, దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తున్నా. అందుకని నేను చిరకాలము దేవుని మందిరములో ఉండబోతున్నా. నేను మరణించినప్పుడు ఖచ్చితంగా పరలోకానికి వెళతా. ప్రియులరే, మనకి ఎట్లా తెలుస్తుందండి చనిపోయినప్పుడు మనం ఎక్కడికి పోతామో? తెలుసా? చాలా తేలిక ప్రియులరా, గుర్తుపెట్టుకోండి. చనిపోయాక ఎవరైనా నేను పరలోకానికి వెళ్ళగలనా లేదా అనేది భూమి మీద ఉండంగానే నీకే అర్థమైపోద్ది, ఎవరు చెప్పవసరలా, చాలా సులభం. ఎందుకో తెలుసా? పరలోకం ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది ప్రియులరా, గుర్తుపెట్టుకోండి. మనం ముందుగానే పరలోకంలో ప్రవేశిస్తాం, ముందుగానే. మరణం తర్వాత మహిమలోనికి ప్రవేశించటం కాదు ప్రియులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మహిమలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. మరణానికి పిమ్మట యేసు ప్రభు వారిని చూడటం కాదు, మన అంతరంగ నేత్రాలతో బ్రతికి ఇప్పుడు ఉన్నప్పుడే అంతరంగ నేత్రాలతో ఆయన్ని చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఆయన్ని చూడగలుగుతూ ఉంటే మన మరణం తర్వాత పరలోకంలో కూడా ఉంటామనేది ఎంతో నిశ్చయం. దావీదు దేవుని దర్శనాలు పొందుతూ ఉన్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, దేవుని నడిపింపు పొందుకుంటూ ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళొద్దు, వీరితో జాగ్రత్త, వీరిలాంటి వారు, నువ్వు ఈ విధంగా ఆత్మీయ జీవితంలో నడుచుకో. దేవుడు అన్ని ఆయనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడే దేవుణ్ణి చూశాడు, దేవుని స్వరం విన్నాడు. ప్రియులరా, ఈ దినమున వాక్యం వింటున్న నువ్వు ఎక్కడికి వెళతావో ఈ రోజు నువ్వు చెప్పగలగాలి. ఎస్, నేను పరలోకమునే నేను వెళ్ళబోతున్నా. ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక పాపం వైపు చూడగానే, పాపం కనబడింది నీ కళ్ళకి, వెంటనే నీ అంతరంగం అంటది అది నువ్వు చూసేది కాదు, ఆ వచ్చిన దృశ్యం అది సరైంది కాదు, తిప్పేయి లేదా కట్టేయి అని అంటది ప్రియులరా. ఎందుకంటే దేవుణ్ణి చూసే కన్ను దానిని చూడలేదు, దేవుని స్వరం వినేటువంటి చెవులు దానిని వినలేవు. ఇవి నీ జీవితంలో సంభవిస్తున్నాయి అంటే దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. పరలోకం ఎక్కడుంది? నీలోనే ఉంది.
ఖచ్చితంగా నిబ్బరంగాను ధైర్యంగా పడుకో, ప్రశాంతంగాను సెదతీరు. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా పరలోకంలో కన్నులు తెరవబోతున్నావు. చిరకాలమైన మందిరంలో నివాసం చేయబోతున్నావు. ఎందుకంటే ఇక్కడ నీలో పరలోకం నివాసం ఉన్నది. ప్రియులరా, ఖచ్చితంగా అది నిశ్చయం. పరలోకంలో మనం ఆయనతో ఉండబోతున్నాం. ప్రియులరా, ఇక నేను నా మాటలు ముగిస్తున్నాను. కానీ నేను అస్సలు వర్తమానంలోనికి ఇంకా వెళ్ళలేదు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులరా, ఆ టైంలో చిరకాలం ఆయన మందిరములో మనం నివాసం చెయ్యాలి అంటే మనం ఏ విధంగా మరణించబోతున్నాం? వచ్చే వారం దేవుని చిత్తమైతే నేను కంటిన్యూ చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన కొన్ని ప్రశ్నలు. మనం ఏ విధంగా మరణించబోతున్నాం అంటే అర్థం, మనం మరణించే సమయంలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉండబోతున్నది. 2, మనం మరణించినప్పుడు మనతో వచ్చేవారు ఎవరు, మనతో ఎవరు రాబోతున్నారు. 3వదిగా ప్రియులరా, మనం మరణించినప్పుడు ఎక్కడికి వెళతాము. దావీదు మహారాజు అయితే వీటి 3టికి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. ఆ ఆన్సర్ వచ్చే వారం చూసుకుందాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం కూడా నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయబోతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాను, ఆయనతో నా సహవాసం కాపాడుకున్నాను, నా భక్తి జీవితాన్ని రోజు రోజుకు వృద్ధి పొందించుకున్నాను. దేవుడు నా హృదయమును విరిచినప్పుడు నా అంతరంగమును చూసుకున్నాను. పైకి బాగా ఉన్న సన్నివేశాలు అనేకమున్నాయి, కానీ దేవుడు కొన్ని కష్టములు శ్రమలు అనుమతించి దావీదు హృదయాన్ని విరగగొట్టాడు. మన హృదయం విరగటం దేవునికి ఇష్టమా? ఇష్టమే ప్రియులారా. ఎందుకో తెలుసా? యాపిల్ పండ్లు కొన్నిసార్లు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఆ పండుని కోసినప్పుడు లోపల ప్రియులారా పాడైపోయి ఉంటుంది. మన హృదయాలు దేవుడు అందుకే విరగగొడతాడు. దావీదు హృదయం అనేక సార్లు విరిగినప్పుడు లోపలున్న కల్మషమంతా, ఆయనలో ఉన్న అపవిత్రమైన ఆశలు, ఆలోచనలు అన్నీ తొవ్వి వేసుకున్నాడు. కుళ్ళిపోయిందల్లా తోడి వేసుకున్నాడు. అందుకని ఇక అంటున్నాడు నేను ఆయన్ని నా కాపరిగా చేసుకున్నాను, ఆయన్ని నా తండ్రిగా చేసుకున్నాను, ఆయనలో నేను పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాను. ఆయన ఎలాంటి వాడో నేను కూడా అలాంటి గుణలక్షణాలతో బ్రతకటం నేర్చుకున్నాను. ఆయన హృదయం ఈ వేటిని చూసి సంతోషపడుతుందో వాటినే నేను సంతోషంగా కలిగి ఉన్నాను. కాబట్టి నా వెంట కృపాక్షేమములు వస్తాయి. ఇక నేను చిరకాలము భూమి మీద బ్రతికున్నప్పుడే సవాలుకరంగా చెప్తున్నాడు, నేను యెహోవా మందిరములో నివాసం చేయబోతున్నా. నువ్వు చెప్పగలవా? నేను కూడా యెహోవా మందిరములోనే నేను నివాసం చేయబోతున్నా. అయ్యా, ఈ రోజు నుండి ఇంకా నేను ఒప్పుకుంటా, నా నోరు తెరుస్తా, నేను పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నానయ్యా అని చెప్తా. ఇంకా పరిశుద్ధతలో బలం పొందుకుంటాను అని చెప్తా. అయ్యా, నీతి న్యాయంగా బ్రతుకుతాను, సత్యంగా బ్రతుకుతా, ప్రేమతో బ్రతుకుతా, దేవునితో బంధముని కాపాడుకుంటూ బ్రతుకుతా, దేవుణ్ణి నొప్పించకుండా బ్రతుకుతా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం నడత కలిగి బ్రతుకుతా అని నువ్వు చెప్పగలిగితే నీలోనికి పరలోకం వస్తుంది. ఇప్పుడే పరలోకంలో పరలోకపు మహిమ ఇప్పుడే నీ జీవితంలో ప్రవేశిస్తుంది. యుగయుగాలు ఆయన మందిరములో నివాసము చేయటానికి దేవుడు మనందరినీ ఆయత్తపరచునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, మీ శ్రేష్టమైన సన్నిధి కొరకై వందనములు ప్రభువా. అయ్యా, ఇదిగో ఈ ఉదయకాల